హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA Vlogs. ఈ వీడియోలో మాకు ఎర్లీ మార్నింగ్ 4 AM కి ఫైర్ అలార్మ్ మోగితే అసలు ఎట్లా ఉండేనో మా సిచ్యువేషన్ అన్నది ఒక గ్లిమ్స్ చూపిస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం మా ఫ్రెండ్స్ తో మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామని డే అవుట్ విత్ ఫ్రెండ్స్ వ్లాగ్ చూసేద్దాం. ఇక్కడ ఫైర్ అలార్మ్స్ చాలా కామన్ గా మోగుతూ ఉంటాయి. అండ్ మనం ఏదన్నా ఓవెన్ లో పెట్టి మర్చిపోయినా గానీ లేదా స్టవ్ దగ్గర ఏదైనా స్మోక్ వచ్చేసినా గానీ చిన్నగా ఏమన్నా అయితే మన ఇంట్లో ఉన్న ఫైర్ అలార్మ్ సౌండ్ వస్తూ ఉంటది. పెద్ద ఇన్సిడెంట్ ఏమన్నా అవుతే ఇంకా బిల్డింగ్ కున్న ఫైర్ అలార్మ్స్ అన్ని కూడా సౌండ్ చేస్తూ ఉంటాయి. సో ఇట్స్ అన్ అలర్ట్ మనకి ఇంకా కంప్లీట్ గా బిల్డింగ్ బయటికి వచ్చేసేయాలి. సో మేమైతే కిందికి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం అనమాట. ఇంకా ఫైర్ ఇంజిన్స్ లో ఎమర్జెన్సీ రెస్పాండర్స్ వచ్చారు. సో మనకి ఈమెయిల్ త్రూ జనరల్ గా ఏమైంది అన్నది మనకి మేనేజ్మెంట్ వాళ్ళు పంపించేస్తారు. సో ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాము. It's not there. No, I was worried actually. Just go and check to the car. మా అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్రెండ్స్ న్యూ బ్రాన్స్విక్ కి మూవ్ అయ్యారు అండ్ వాళ్ళు డిన్నర్ కి మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. సో వాళ్ళు ఒక కపుల్, మేము వెళ్ళింది ఒక 4 కపుల్స్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఫుల్ జోక్స్ ఈవినింగ్ నుంచి ఐ థింక్ లైక్ నైట్ 11 వరకు అనుకుంటా. చాలా బాగా ఎంజాయ్ చేసినాం అందరము. బట్ ఎక్కువ షూట్ చేయలేదు, మాకు మెమరబుల్ గా ఉండాలి అనేసి ఒక చిన్న గ్లిమ్స్ పెడుతున్నాము. సో ఇది నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ తో మేము బయటికి వెళ్ళేది. సో ఇది యాక్చువల్ గా డే అవుట్ విత్ అవర్ ఫ్రెండ్స్ అని అనొచ్చు, ఎందుకంటే మేము హోల్ డే ఆల్మోస్ట్ వాళ్ళతోనే ఉన్నాము. అండ్ అన్ఫార్చునేట్ గా ఆ రోజు మెక్సికన్ ఫెస్టివల్ ఏదో ఉండే. సో ఆ రెస్టారెంట్ లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ మాకు చాలా టైర్డ్ గా అనిపించింది, ఎందుకంటే ముందు రోజు చాలా లేట్ అయిపోయింది కదా. అండ్ వర్షం కూడా పడుతుంది ఎట్లా అనుకున్నాము. కానీ వెళ్ళిన తర్వాత ఆ వెదర్ చూసి ఆ ప్లేస్ ఎడిసన్ సైడ్ కి వెళ్ళినాం అనమాట మేము, ఓక్ ట్రీ సెంటర్ అన్న ప్లేస్ దగ్గర. సో అక్కడ బాగా గ్రీనరీ అండ్ ఓన్ హౌసెస్ ఉండి ఇట్లా ఇండిపెండెంట్ గా ఉంటది కదా. సో అందుకు ఇంకా బ్యూటిఫుల్ గా అనిపించింది ఆ ప్లేస్. సో వాళ్ళకి మాకు ఇద్దరికి గ్రాసరీస్ కావాలి కాబట్టి వెళ్ళినాము. అట్లాగే మంచి రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం. చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అండ్ ఇంకా ఫ్రెండ్స్ తో ఉంటే తెలిసిందే కదా, చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఇంకా వెళ్తూ ఉన్నాము. దారిలో అన్ని చూస్తూ ఉన్నాం అనమాట. కార్ వాష్ సర్వీస్ సెంటర్స్, మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్స్ కి సంబంధించింది మిర్చీస్ అని, మళ్ళీ ఇండియన్ గ్రాసరీస్ చాలా పెద్దగా ఉండే, కింగ్ ప్యాలెస్ అని ఒక డాబా. సో ఇవన్నీ చూస్తుంటే బాగా అనిపించింది. సో మేము వెళ్ళేది మాత్రం పటేల్ బ్రదర్స్ కి. జనరల్ గా మేము న్యూ జెర్సీ పటేల్ బ్రదర్స్ కి వెళ్తాం, అది చిన్నగా ఉంటది. సో ఇది చాలా పెద్దగా ఉంటది కాబట్టి మనకి ఫ్రెష్ గా కూడా దొరుకుతాయి అనేసి మేము ఇక్కడికి వెళ్తున్నాము. ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఆనెస్ట్, పారడైజ్ ఇవన్నీ హోటల్స్ ఇండియన్ స్ట్రీట్ కి సంబంధించినవే. సో అవి చూడంగానే అర్థమైపోయింది మనం రీచ్ అయిపోయాం అనేసి. ఇంకా కార్ పార్క్ చేసేసాడు మా ఫ్రెండ్. మేమైతే లోపలికి వెళ్ళాము. అండ్ లోపలికి వెళ్ళక ముందు మనమైతే కార్ట్ తీసుకోవాలి కదా, వాళ్ళైతే అన్ని అరేంజ్ చేసి పెట్టారు బయట. సో మేము అందులో నుంచి ఒక్కొక్కటి తీసుకొని ఇంకా మన సామాన్లు మనం వేసుకోవాలి కాబట్టి లోపలికి తీసుకొని వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నారు. క్రౌడ్ చూసి షాక్ అయ్యాం మేము. అంటే ఇంత వర్షంలో కూడా ఇంతమంది వస్తున్నారా అని అనిపించింది. బట్ దట్స్ వెరీ కామన్, బికాస్ వీకెండ్ లోనే మనకి టైం దొరుకుతుంది కాబట్టి అందరూ గ్రాసరీ షాపింగ్ కి, వెజిటేబుల్స్ కి వస్తూ ఉంటారు. ఎంటర్ అవ్వగానే ఫ్రెష్ కిచెన్ అనేసి వాళ్ళు స్నాక్స్ ఇన్స్టెంట్ గా చేస్తున్నారు. సో సమోసాస్, పఫ్, బర్గర్స్ ఇట్లాంటివి ఉన్నాయి. అదే కాకుండా సేవ్, మురుకులు, మిక్చర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేమైతే గ్రాసరీస్ తో పాటు ఇంకా కార్ కూడా కొనబోతున్నాం కదా అనేసి పూజ సామాన్లు అవన్నీ కూడా తీసుకున్నాము. అవన్నిటికి చాలా హెల్ప్ అయింది. అండ్ ఫ్లవర్స్ కి వచ్చేసరికి చాలా మంది ఇట్లా బొకేస్ ఉంటాయి కదా, అవి తీసేసుకుని వెళ్ళిపోతారనమాట. జనరల్ గా ఇవి హెల్ప్ అవుతాయి, అంటే పూజ కోసం అట్లాగా. లేడీస్ కి చీరలు, నగలు చూస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుందో అట్లా ఫ్రెష్ వెజిటేబుల్స్ చూస్తే కూడా అంతే హ్యాపీనెస్ వస్తుంది. నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా బాగున్నాయి కదా, ఫ్రెష్ గా ఉన్నాయి కదా, ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని తీసుకున్నాము. న్యూ జెర్సీలో ఉన్న పటేల్ బ్రదర్స్ కూడా బాగుంటుంది, కానీ అది చిన్న స్టోర్, ఇంత స్టాక్ ఉండదన్నమాట. సో ఇక్కడ మాత్రం చాలా లార్జర్ ఎండ్ లో ఉంది, పెద్దగా ఉంది అండ్ ఫ్రెష్ గా ఉన్నాయి.
అండ్ దొరకని ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి నేను కొంచెము షాక్ అయ్యాను, అరే ఇవి కూడా ఉన్నాయా అనేసి. సో అట్లా బాగా అనిపించింది. వంకాయ, అల్లం, గుమ్మడికాయ, లోటస్ ఫ్లవర్స్, షుగర్ కేన్, అండ్ వంకాయలో డిఫరెంట్ వెరైటీస్, అల్లంలో డిఫరెంట్ వెరైటీస్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఉసిరికాయ కూడా జనరల్ గా దొరకదు కదా, సో ఇక్కడ ఆమ్లా కూడా చూసినాం మేము. ఇంట్లో వండేటప్పుడు ఏదైనా ఒక ఐటమ్ గ్రాసరీస్ లో అయిపోయిందంటే ఫ్రిడ్జ్ కు ఒక మ్యాగ్నెట్ ఉంటది మాకు, నోట్ ప్యాడ్, దాంట్లో రాసేస్తాం అనమాట. ఇంకా గ్రాసరీస్ కి వెళ్ళేటప్పుడు జస్ట్ అది పిక్చర్ తీసేసుకొని వెళ్ళిపోతాము. ఈ ప్యాటర్న్ మాకు బాగా వర్క్ అవుతుంది, టైం సేవింగ్, మళ్ళీ లిస్ట్ రాయాల్సిన అవసరం లేదు, అసలు ఏమున్నాయి ఏం లేదు అనేసి తల బాదుకునే అవసరం కూడా లేదు కాబట్టి దిస్ వర్క్స్. చూసారు కదా మా కార్ట్, కొన్ని అనుకుంటూ ఇన్ని తీసుకున్నాము. సో ఇట్లాంటి స్టోర్స్ కి వస్తే ఇదే బాధ, అన్ని వెరైటీస్ చూసి ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అని తీసుకుంటున్నాము. అంటే జనరల్ గా మా ఇంటికి ఎవరైనా వస్తే కొన్ని స్నాక్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ స్నాక్స్ తీసుకుంటున్నాము. అండ్ రస్క్ టీలోకి చాలా బాగుంటది కాబట్టి మేము రెగ్యులర్ గా తీసుకుంటాం అది. సో లోపలికి వెళ్తే అన్ని ఐటమ్స్ కి సెగ్రిగేట్ చేసి సెక్షన్స్ లో పెట్టారు అండ్ నంబర్స్ కూడా ఉన్నాయి, మనం చూసుకొని ఆ నంబర్స్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూరలో వేసుకునే మసాలాలు, ఇన్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను నేనైతే. ఈ సొసైటీ టీ మాత్రం సీరియస్ గా ఇట్స్ అ మెమరీ. చిన్నప్పుడు మా నాన్నమ్మ సొసైటీ టీ పౌడర్ తెమ్మని పిలిచేది. వెజిటేబుల్స్ కి వచ్చేసరికి మేమైతే 2 to 3 weeks కి వచ్చేలాగా తీసుకుంటాము. ఇంకా సోజీ ఇట్లాంటివన్నీ గ్రాసరీ ఐటమ్స్ మాత్రం ఎప్పుడన్నా అయిపోతే అవి యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే వాళ్ళు పాలరాతిలో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు పెట్టారు, నాకైతే అసలు ఎంత నచ్చిందో, అక్కడే ఉండిపోయాను అనమాట కొంచెం సేపు. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి, ఒక్కొక్క మూర్తి ఎంత బాగుంది అనేసి ఇంకా అక్కడే చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ మేమైతే ఒక చిన్న గణపతిని తీసుకున్నాము కార్ కోసము. సో ఇక్కడ అంతా ఫ్రోజన్ ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే రెడీమేడ్ రోటీస్, రెడీమేడ్ స్టఫ్, అండ్ వెజిటేబుల్స్ లో కూడా కట్ వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి లైక్ బీన్స్ కానీ, క్యారెట్, మునక్కాడలు అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి ఉంటే కొంచెం హెల్ప్ అవుతాయి మనకి లేని టైంలో. సో మేము బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము, మేము బిల్ చేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. అండ్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసేసుకొని మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట అక్కడ. సో అన్ని స్టఫ్ చేసుకొని ఇంకా కొంచెం ఆకలేసింది, ఇంకా తిరిగాం కదా కంప్లీట్ స్టోర్ అంతా. సో ఫుల్ ఆకలేసింది మాకు. ఇంకా ఏ రెస్టారెంట్ కి వెళ్దాము, మెక్సికన్ ఓకేనా అంటే ఓకే అన్నాము జనరల్ గా. ఇంకా దారిలో గోల్డ్ షాప్స్ చూసి ఆశ్చర్యపోతున్నాం మేము. गोल्ड को इवेंट नहीं चाहिए. ये भी सही बात है. సో మా ఫ్రెండ్స్ గుజరాతీ వాళ్ళు కాబట్టి హిందీలో మాట్లాడుతున్నాము. అండ్ ఇక్కడ హోజేస్ అన్న ఒక రెస్టారెంట్, అది మెక్సికన్ రెస్టారెంట్. అండ్ ఆ రోజు ఫెస్టివల్ ఉందన్న సంగతి మాకు అస్సలు తెలియదు, ఐడియా కూడా లేదు. లోపల చూసేసరికి ఆ హడావిడి, ఆ మ్యూజిక్, ఇంకా అసలు మిస్మరైజ్ అయిపోయాం మేమైతే. వెళ్ళిన వెంటనే మన పేర్లు ఇచ్చి ఎంతమంది మెంబర్స్ అండ్ టేబుల్ కావాలనేసి ఇయ్యాలన్నమాట. అండ్ వాళ్ళు 50 minutes మమ్మల్ని లిటరల్ గా 50 minutes మమ్మల్ని వెయిట్ చేపించారు, ఎందుకంటే క్రౌడ్ అంత ఉంది కాబట్టి. అండ్ మేము వెయిట్ కూడా చేసాము, ఎందుకంటే అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు మాకు. సో మనకి ఫోన్ లో మెసేజ్ వస్తుంది అనమాట, దట్ యువర్ టేబుల్ ఇస్ రెడీ అనేసి, అప్పుడు వెళ్ళిపోవాలి. ప్రతి May 5th కి మెక్సికన్ ది ఒక ఫెస్టివల్ ఉంటది అండ్ దాని పేరు సింకో డే మయో. సో ఇది సెలబ్రేట్ ఎందుకు చేస్తారంటే మెక్సికన్ విక్టరీ ఓవర్ సెకండ్ ఫ్రెంచ్ ఎంపైర్ అనేసి అంటారు. మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే జనరల్ గా మేము ఇక్కడికి వస్తూ ఉంటాము, ఇంత హడావిడి ఉండదు, కానీ ఈ రోజు మీరు వచ్చిన వేళ విశేషం అనుకుంటా ఇట్లుంది అనేసి అన్నారు. అండ్ మళ్ళీ మాకు అర్థమైంది ఏంటంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి. సో వీళ్ళే మా ఫ్రెండ్స్ అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ టుగెదర్. సో ఇది బార్ అండ్ రెస్టారెంట్ టైప్, ఒక సైడ్ కంప్లీట్ గా బార్ ఉంది అండ్ మనము కూర్చునే దగ్గర లైక్ రెస్టారెంట్ పక్కకుంది. సో ఈ బార్ లో మాత్రం కంప్లీట్ గా అందరు కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అక్కడ లిక్కర్ అవన్నీ తీసుకుంటున్నారు అండ్ ఆల్సో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు, లైక్ ఐస్ హాకీ లేదా ఎన్ఏబి బాస్కెట్ బాల్ మ్యాచెస్ ఉంటాయి కదా, అవన్నీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. ఈ రెస్టారెంట్ లో మాకు నచ్చింది ఏంటంటే అక్కడ వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని హుడీస్ ఇచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసేస్తున్నారు వాళ్ళు. సో మాకైతే స్పెక్స్ ఇచ్చారు అండ్ కొంతమందికి టీ షర్ట్స్ అట్లా వేరే వేరే రకరకాలుగా ఇస్తున్నారు. అండ్ 50 minutes అసలు ఎట్లా వెళ్ళిపోయిందో ఎట్లా ఎగిరిపోయిందో కూడా తెలియలేదు మాకు.
వాళ్ళు పాడే భాష అర్థం కాలేదు కానీ మ్యూజిక్ అయితే బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా ఫైనల్ గా మాకు టేబుల్ వచ్చేసింది అండ్ కూర్చొని ఇంకా ఆర్డర్ చేద్దాం అనేసి ఇంకా చూస్తున్నాము ఏమేమి ఆర్డర్ చేయాలి అని. సో మా ఎపిటైజర్స్ వచ్చేసినాయి. చాలా హెల్దీగా అనిపించింది ఫుడ్ అయితే. అండ్ అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట టీవీలో లిరిక్స్ రాసి ఉన్నాయి అండ్ అది చూసుకుంటూ పాడుతున్నారు అనేసి. సో ఫుడ్ విషయంకి వచ్చేసరికి చాలా హెల్దీ అనిపించింది. ఎందుకంటే అవకాడో మిక్స్ సలాడ్ అండ్ టమాటో సలాడ్స్ అట్లా ఇచ్చిండ్రు వాళ్ళు. అండ్ మేము ఆర్డర్ చేసింది లైక్ చికెన్, బీన్స్, రైస్, చీజ్. అంటే చీజ్ ఒక్కటే మాకు అన్హెల్దీ, బట్ దెన్ అంత ఎక్కువ కూడా లేదు మేము ఆర్డర్ చేసిన దాంట్లో. అండ్ వాళ్ళు ఆర్డర్ చేసిన దాంట్లో బ్రాక్లీ, ఎగ్ ఇవన్నీ కూడా చాలా హెల్దీగా అనిపించింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. ఎంటర్టైన్మెంట్ అయితే టు ద కోర్ ఉండే. యాక్చువల్ గా అయితే ఒక లేడీ ఫుల్ డ్రెస్అప్ అయి ఉంది కదా, తనే ఈ రెస్టారెంట్ ఓనర్ అనమాట. తనతో అయితే అంత స్టాఫ్ అందరూ డాన్స్ లేసారు అండ్ వాళ్ళు ఆడుకుంటూనే మాకు వచ్చి సర్వ్ చేస్తున్నారు, విచ్ వాజ్ రియలీ వెరీ నైస్. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో వీ హ్యాడ్ ఫన్. ఎంజాయ్ చేసినంత చేసినాము. ఇంకొంతసేపు అయినాక ఇంకా మాకు తలనొప్పి వచ్చింది. చాలా అంకుల్ ఇంకెంత పాడతామని మేము జోకులు వేసుకుంటున్నాం అనమాట. అంకుల్ ఒక బ్రేక్ తీసుకున్నాడని హ్యాపీ అయ్యే లోపు ఇంకో ఆంటీ వచ్చి పాడింది. సో దట్ వాజ్ ఆల్సో ఫన్. మా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఒక బాలీవుడ్ టాలీవుడ్ పాట ఒక్కటన్నా ప్లే చేయండి అని అనిపించింది. బట్ ఆల్ జోక్స్ అపార్ట్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. బాగుండే డే అంతా. ఇంకా మా డిన్నర్ అయిపోయి ఇంటికి బయలుదేరుతున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Also click on the bell icon for more updates. Thank you all for watching this video. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye-bye.